వెరీ ఇంపార్టెంట్. సీనియరే. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100%. సంక్రాంతి అన్ని బ్లాక్ బస్టర్. వెల్కమ్ బ్యాక్. ఇందాకే రాజా సాబ్ మూవీ చూడడం జరిగింది. నేను ఈ మూవీని అనంతపూర్లోని ఎస్వి సినిమాక్స్ అనే థియేటర్లో చూసాను. ఒకవేళ అనంతపూర్లో మీరు కూడా సినిమా చూస్తుంటే ఏ థియేటర్లో చూసారో కింద కామెంట్స్ చేయండి. అండ్ కమింగ్ టు ద సినిమా, నేను ఈ సినిమాకి అయితే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే వెళ్ళాను. ఎందుకంటే మారుతి గారి ట్రాక్ రికార్డ్ రీసెంట్గా పెద్దగా బాగాలేదు కాబట్టి ట్రైలర్ అయినా సరే, టీజర్ అయినా సరే, గ్లిమ్స్ అయినా సరే, ఇవన్నీ చూసిన తర్వాత కూడా నాకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేకుండే. మరి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళే సినిమా పోయినాక ఏమైంది, అక్కడ ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును, కథలోని ప్లాట్ ఏంటంటే, ఇది ఒక నాన్నమ్మ మనవడు కథ. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ తాతయ్య ఎందుకు విలన్ అయ్యాడు, దానికి గల కారణాలు ఏంటి అనేది మీరు సినిమా చూస్తే తెలుసుకోవాలి. సో టు బి ఫ్రాంక్, ప్రభాస్ గారి ఎంట్రీ కొంచెం అబ్రప్ట్ ఉంది, అంటే కలర్ఫుల్ గా ఉంది. బట్ ఒక ఫైట్ తో స్టార్ట్ చేసి వెంటనే ఒక ఫైట్ ఉంటుందేమో అనుకునే లోపు సాంగ్ తో కంటిన్యూ అయిపోతుంది అనమాట. అసలు ఆ ఫైట్ అది ఇంత ప్లాట్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. సినిమాలోని మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఫైట్ సెటప్స్ పెద్ద గొప్పగా ఏం లేవు. చాలా కన్ఫ్యూజ్, ఏదో పెట్టాలన్నట్టు ఉన్నాయి ఫైట్స్. వెరీ అవుట్డేటెడ్ స్టైల్ ఆఫ్ ఫైట్స్. సో ఆల్ టుగెదర్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా లాగ్ ఉందండి. అసలు కంటెంటే లేదు ఫస్ట్ హాఫ్ లో. పాయింట్ కి రా అని చెప్పేసి లోపల అనిపిస్తా ఉంటది అనమాట. అయన్నొద్దు, పాయింట్ కి రా. ఎంతసేపటికి మెయిన్ ప్లాట్ లోకి రారు. అండ్ ఆల్సో హీరోయిన్స్ యొక్క ఇంట్రో, వాళ్ళ యొక్క ఎంట్రీ ఉన్నట్టుండి ఊడిపడతా ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారో ఏందో మనకు అసలు తెలియదు. దానికంటే ఒక లాజిక్ ఉండదు, పాడు ఉండదు, ఏం ఉండదు. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? Yes, this is sudden surprise to me also. ఇంకా ఫస్ట్ హాఫ్ ఇట్లుందంటే ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా దారుణంగా ఉందండి అసలు. ఎందుకంటే హిప్నాసిస్ అంటారు, మైండ్ గేమ్స్ అంటారు, హర్రర్ అంటారు, మధ్యలో ఎట్లా పడితే అట్లా కామెడీ బిట్స్ పెట్టేస్తారు. కామెడీ బిట్స్ అసలు మోస్ట్ ఆఫ్ ద టైం వర్కౌటే అవ్వవు. నేను ఏదో ఇంటర్వ్యూలో డార్లింగ్ చెప్తూ 70% ఆఫ్ ద మూవీ కామెడీ అన్నారు, కానీ అసలు నేను ఎనీవే అందులో కామెడీనే లేదు. అసలు వెరీ అవుట్డేటెడ్ కామెడీ అండి. సర్లేండి, లాజిక్ పక్కన పడేయండి, స్టోరీ పక్కన పడేయండి, టెక్నికల్ స్టఫ్ పక్కన పెట్టేయండి. సినిమా చూసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద మూవీ మీ సాటిస్ఫాక్షన్, మీ ఫీలింగ్ ఏంది అనేదే మ్యాటర్. సినిమా చూసిన తర్వాత అనవసరంగా వచ్చానేమో అనిపించింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐల్ సీ. అసలు $1 million క్వశ్చన్ ఏంటంటే, ప్రభాస్ గారు అసలు ఎందుకు ఒప్పుకున్నారో సినిమాని, లేకపోతే ఎలా ఒప్పుకున్నారో అర్థం కావట్లేదు. ఏమీని ఒప్పుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే డార్లింగ్ గారి యొక్క ఇంటెన్షన్ అయితే మంచిదే. లాస్ట్ 3-4 ఫిల్మ్స్ లేదా అంతకుముందు కొన్ని ఫిల్మ్స్ అంతా వెరీ సీరియస్ మోడ్ లో వెళ్ళే సినిమాలు, ఫ్యాన్స్ కోసం ఏదైనా మధ్యలో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మంచి నవ్వు తెప్పించే సినిమా, మంచి క్యారెక్టరైజేషన్, ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న ఆయన ఇంటెన్షన్ చాలా చాలా మంచిది. కాకపోతే ఈ స్క్రిప్ట్ తో దాన్ని చేద్దాం అనుకున్నారు చూడండి, అక్కడ హీ మేడ్ ఎ మిస్టేక్. సో ఫస్ట్ హాఫ్ నీరసంగా గడిచిన తర్వాత సెకండ్ హాఫ్ కూడా ఎటెటో వెళ్తూనే ఉంటుంది. కొంచెం పార్ట్ చాలా కన్ఫ్యూజ్ గా ఉంటదండి. ఎందుకంటే హిప్నాసిస్ లో ఉన్నాడు హీరో, హిప్నాసిస్ లో ఉన్నారా, లేకపోతే అందులో నుంచి బయట ఉన్నారా, లేకపోతే సీన్ హిప్నాసిస్ సీన్ నుంచి నార్మల్ సీన్ కి, రియాలిటీ సీన్ కి ఎలా షిఫ్ట్ అవుతుంది, ఏం షిఫ్ట్ అవుతుంది అనేది ఒక నార్మల్ లేమన్ కి అయితే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. బట్ ఆయన రాసుకున్నప్పుడే రైటర్స్ కైనా అర్థమై ఉండాలి కదా. వాళ్ళకన్నా ఒకవేళ క్లారిటీ ఉంటే వెళ్ళను. యాజ్ ఎన్ ఆడియన్ అయితే అసలు ఇట్స్ నాట్ అట్ ఆల్ కన్విన్సింగ్. క్లారిటీ అనేది లేదన్నమాట. దేవుడు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ దానికైనా దేవుడు సేవియర్, లేదంటే దేవుడి అంశతో పుట్టిన ది హీరో అన్ని బ్యాడ్ థింగ్స్ కి ఎండ్ కార్డ్ వేయడానికి కారణం అనేది ఈ జమానా కాలం నుంచి వస్తుంది. ఇట్స్ అన్ అవుట్డేటెడ్ కాన్సెప్ట్, సేమ్ రిపీటెడ్ హియర్. అదే జరిగింది, అదే చూపించారు. ఇంకా ఎన్ని 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 దారుణాలు సార్. మంచి సినిమాలు వస్తున్నాయి, మీరు ఇంకా అదే కాన్సెప్ట్స్ తో సినిమాలు తీస్తుంటే ఇట్స్ ఆఫ్ నో యూజ్. అది కూడా అంత పెద్ద స్టార్ పెట్టుకుని. నా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ విత్ ది సినిమా ఇస్ చూసింగ్ ఆఫ్ సంజయ్ దత్ గారు. సంజయ్ దత్ గారికి అసలు రోల్ ఇస్తే ఎట్లుండాలి? మన దురంధర్ లో చూసినాం, అంతకుముందు కొద్దో గొప్ప లియో కూడా చూసినాం, అంతకుముందు KGF చూసినాం. రీసెంట్లీ అసలు ఆయనకు ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ కే ఒక ఆరా క్రియేట్ అవుతుంది. అలాంటి యాక్టర్ అతను, అలాంటి పర్సనాలిటీ, అలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన పట్టుకొని పిక్చర్ చేశారు. అసలు సింపుల్ గా చెప్పాలంటే నాకైతే చాలా డిసప్పాయింట్మెంట్, ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ నాకైతే ఈ సినిమాకి. అండ్ ఆల్సో బొమన్ ఇరానీ గారు కూడా ఉన్నారు, ఒక 10 to 15 minutes ఉంటే ఉండొచ్చు. హిస్ క్యారెక్టర్ ఈజ్ ఆల్సో యూనో అంత పెద్ద ఇంపాక్ట్ లేదు అసలు. ఆ క్యారెక్టర్ కి ఆయన అవసరం లేదు అసలు. సో యాక్టర్స్ ఆర్ వేస్టెడ్ అండి. ఇంకా కమింగ్ టు ద మెయిన్ థింగ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
వీళ్ళు ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదండి. అసలు వెరీ గుడ్ రిసోర్సెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే, చాలా మంచి రిసోర్సెస్ ఉన్నాయి. అంటే డబ్బుకి డబ్బు ఉంది, టీంకి టీం ఉంది, ఎవ్రీథింగ్ ఉందండి. ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునే తప్పుడే మరి ఏదో జరుగుతుంది అక్కడ. అంటే ఈ సినిమా వరకు వస్తే ఈ ప్రాజెక్ట్ అయితే అసలు లాక్ చేసే ముందు బౌండ్ స్క్రిప్ట్ అయితే లేదు దీనికి. వాట్ ఐ మెంట్ టు సే ఇస్, అనుకున్నదైతే ఇది కాదు, మధ్యలో ఏందేందో అయింది సినిమా. ఇంతింత ఎంతో అయిపోయింది. సో ఎటు నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎటు వెళ్ళిందో అయితే తెలియదు. లేట్లీ వీళ్ళ యొక్క రీసెంట్ ప్రాజెక్ట్స్ అన్ని మెజారిటీ ఆఫ్ ద టైం ఇలానే ఉంటున్నాయి. వెన్ కంపేర్ టు దిస్ ప్రాజెక్ట్, మీరాయన హ్యాండిల్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఐ మీన్ కంపారిటివ్లీ వెరీ గుడ్. అంటే బెటర్ స్టిక్ టు దెమ్. ఒకవేళ ఇట్లాంటి ప్రాజెక్ట్కి వచ్చినా ప్రతి ఒక్కరు గ్రాఫ్ పైకి ఉండాలని కోరుకుంటారు, పెద్దగా కావాలని కోరుకుంటారు. బట్ మీరు ఒకసారి క్యాల్కులేషన్స్ ఆర్ నాట్ కరెక్ట్ అండి. ఐఎమ్ హోపింగ్ చాలా మంచి హోంవర్క్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్స్తో వస్తారని అనుకుంటున్నాను. బికాజ్ వెరీ కమిటెడ్ బ్యానర్, అదైతే తెలుసు. ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి అని చెప్పేసి మంచి సినిమా, మంచి ప్రయత్నంతోనే వస్తారు. బట్ సాడ్లీ ఇలాంటివి జరుగుతాయి. అండ్ కమింగ్ టు ప్రభాస్ గారి డైలాగ్ డెలివరీ, అంటే ఆడియో టీమ్ సరిగ్గా ఎన్హాన్స్ చేయలేకపోతుందో మరి డార్లింగ్ తోనే అంతగా వర్క్ చేయించుకోలేదేమో కానీ డైలాగ్స్ కొన్ని మాటలు క్లారిటీ లేవండి. కొంచెం క్లారిటీ, క్లియర్నెస్, ఆ క్రిస్ప్నెస్ ఉంటే బాగుండేదేమో అనిపించింది డైలాగ్ డెలివరీలో. అండ్ మోర్ ఓవర్ హీఈస్ అండర్ యూటిలైజ్డ్ యాజ్ అ పాన్ ఇండియా స్టార్. ఆయన స్టేచర్ ఇక్కడెక్కడ ఉంది, ఓకేనా. లేట్లీ సినిమాలు పెద్దగా ఆడకపోయినా సరే ఆ పొజిషన్ అయితే ఎక్కడ అప్ అండ్ డౌన్ కాలేదు. బట్ ఈ సినిమాలోని క్యారెక్టరైజేషన్ ఎలా ఉందంటే దాన్ని కొంచెం తగ్గించేసినట్టుగా ఉంది. సో అందుకనే అన్నాను అసలు ఎందుకు ఒప్పుకున్నాడు డార్లింగ్ అని చెప్పేసి, ఎలా ఒప్పుకున్నాడు, ఏం చూసి ఒప్పుకున్నాడు ఈ సినిమాకి. సింపుల్ గా చెప్పాలంటే ఆయన రేంజ్ తగ్గించినట్టు అనిపించింది నాకైతే. ఇక ఓన్లీ గుడ్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్ అంటే ఈ పాట కొంచెం కలర్ఫుల్ గా ఉంది. హీరోయిన్లు కూడా కొంచెం చూడడానికి అది ఇది బాగున్నారు. ఇంకా అంతకుమించి సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆ సెకండ్ ట్రైలర్ లో లాస్ట్ లో ఆ జోకర్ గెటప్ వేసుకొని ఉంటారు. అది అసలు సెకండ్ పార్ట్ కి లీడ్ అంట. అసలు సెకండ్ పార్ట్ ఎందుకండి? అసలు ఉన్న పార్టే చూడలేక సచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ పార్ట్ ఎందుకు? దీనికి అసలు ఏం అవసరం? రీసెంట్ గా కొన్ని సినిమాల విధానాలు కొంచెం మారిస్తే బాగుంటదండి. అట్లీస్ట్ ప్రొడ్యూసర్స్ గా బ్యానర్ సైడ్ నుంచి మీరు అదొక క్లారిటీ పెట్టుకోండి. సెకండ్ పార్ట్ అనౌన్స్ చేసిన సినిమాలన్నీ ఐ మీన్ నా వరకు అయితే రావండి. సెకండ్ పార్ట్ లో రావు. ఎందుకంటే ఫస్ట్ పార్టే వర్కౌట్ కానప్పుడు సెకండ్ పార్ట్ ని ఎవరు చూస్తారు చెప్పండి. సో సెకండ్ పార్ట్ చేసేటప్పుడే మీరు అసలు సెకండ్ పార్ట్ ఉద్దేశంలో పెట్టుకొని చేయకండి. ఒకవేళ చేస్తే దాని మీద కమాండ్ ఎలా ఉండాలి? ఒక దురంధర్ లాగా ఉండాలి, ఒక బాహుబలి లాగా ఉండాలి, ఒక కేజీఎఫ్ లాగా ఉండాలి. అంత కమాండ్ మీకు ఉందంటేనే మీరు ముందుకు వెళ్ళాలి. కానీ లేట్లీ చాలా పెద్ద కంప్లైంట్ అయిపోయింది. మీరు సినిమా మేకర్స్ చాలా మంది ఉన్నారు, చాలా సినిమాలు ఉన్నాయి, వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. బట్ ఆడియన్స్ ఆర్ కాన్స్టెంట్. ఏ సెకండ్ పార్ట్ కైనా ఇప్పుడు మేము 4 ఫ్రెండ్స్ ఉన్నామండి. ఏ సినిమాకైనా మేము 4 పోతాం. మీరు పార్ట్ 2 తీసుకోండి, పార్ట్ 3 తీసుకోండి, ఎన్నైనా తీసుకోండి. సో నేనేం చెప్తానంటే డోంట్ కన్ఫ్యూజ్ యువర్ ఆడియన్స్ మచ్. ఉన్న ఆడియన్స్ ని ట్రై టు మేక్ బెటర్ యూజ్ ఆఫ్ దెమ్. సో అక్కర్లేని దానిలోకి పార్టులు గీట్లు అవన్నీ పెట్టకండి. దీనికైతే అసలు ఇదే ఎక్కువ. పార్ట్ రాదు, అది ఎందుకు పోస్టర్ కోసం పెట్టుకున్నారు అంతేగాని అది రాదు. ఇంకా డార్లింగ్ ఫ్యాన్స్ తలుచుకుంటే నిజంగా నాకు జాలేస్తుందండి. ఎందుకంటే డార్లింగ్ అసలు ఏం తప్పు లేదు. ఐ మీన్ ఈజ్ ఎవ్రీ వన్స్ డార్లింగ్. ఎంతసేపు ఉన్న ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేయాలనుకుంటారు. ఆ ఇంటెన్షన్ మంచిది, కానీ లేట్లీ అసలు సినిమాలే రావట్లేదు. ఇంకా అన్ని హోప్స్ ఆయన మీదే. సో ఈసారన్నా ఒక స్ట్రాంగ్ సాలిడ్ ఫుల్ మీల్స్ బిర్యానీ ఇద్దరు కలిసి పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితేనే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.